రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్రం సాయంపై మంత్రులతో చర్చించేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. నేడు 6 కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్తో సీఎం సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్ గడువు వచ్చే ఏడాది జూన్తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో దానిని పూర్తిగా ఎత్తివేయాలని చంద్రబాబు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కోరనున్నారు. పోలవరం 2వ దశ పనులకు ఆమోదం, ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ప్రకారం అంచనా వ్యయంతో సహా భూసేకరణ, సహాయ పునరావాసానికి నిధులు కేటాయింపు, పోలవరం ప్రాజెక్టు కోసం అదనంగా కాలువల తవ్వకాలు, ఇతర పనుల కోసం వ్యయం చేసిన 1700 కోట్ల విడుదలపై సీఎం చర్చించనున్నారు. ప్రజల్లోకి వెళ్లండి, నేను మీతో వస్తాను, మంత్రులు కూడా వస్తారు, అందరం కలిసి పనిచేద్దామంటూ కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విమర్శలను పట్టించుకోవాల్సిన పనిలేదని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారి సంతృప్తి స్థాయిని పెంచడమే లక్ష్యం కావాలంటూ 2 రోజుల కాన్ఫరెన్స్ సందర్భంగా కలెక్టర్లకు కర్తవ్య బోధ చేశారు. ప్రజల సంతృప్తి స్థాయి 90 నుంచి 95% ఉండాలి. అప్పుడే మనం మెరుగైన పాలన అందించినట్టు. కానీ ఆ స్థాయిలో ప్రజల్లో సంతృప్తి కనిపించడం లేదు, ఎక్కడో లోపముంది అంటూ వాస్తవ పరిస్థితిని కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్ల పనితీరుపై ముందుగానే నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు జిల్లాలో ఎక్కడ లోపాలున్నాయి, వాటి పరిష్కారానికి కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారా లేదా అన్న సమాచారంతో వచ్చారు. ఏ జిల్లాలో ఎక్కడ లోపం జరుగుతుందన్న సమాచారంతో పాటు ప్రతి కలెక్టర్పై ఆయన స్పష్టమైన అవగాహన తెచ్చుకున్న తర్వాతనే సమావేశానికి పిలిచినట్లు స్పష్టంగా అర్థమైంది. ఏ కలెక్టర్ ఎక్కడ విఫలం అవుతున్నారనేది కూడా సీఎం స్వయంగా వారికి వివరించారు. తొలి రోజు కలెక్టర్ల తప్పులు ఎత్తు చూపిన సీఎం 2వ రోజు ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలనేది మార్గనిర్దేశనం చేశారు. ఒకానొక సందర్భంలో సర్కారు సాము చేయవద్దు అంటూ పెద్ద మాటనే సీఎం ఉపయోగించారు. అందరం ప్రజల కోసమే పనిచేస్తున్నాం, ప్రజలు మెచ్చుకునేలా పాలన అందించడమే మన లక్ష్యం, దానికోసం మీరు ఏదైనా చేయండి, వినూత్నంగా ఆలోచించండి అంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు అడిగినవి నిధులతో సంబంధం ఉన్నవా లేనివా అన్నదానితో సంబంధం లేకుండా సీఎం అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఉపయోగంలో లేని ఖాతాల్లో 160 కోట్ల వరకు నిధులున్నాయని, కలెక్టర్లు వెంటనే వాటిని యాక్టివ్ చేస్తే బాగుంటుందన్నారు ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్. దీంతో సీఎం వెంటనే స్పందిస్తూ ఆ ఖాతాలను యాక్టివ్ చేసి నిధులను కలెక్టర్లకు ఇచ్చేయాలని ఆదేశించారు. ఎస్పీలు కొన్ని సమస్యలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఇతర అవసరాల కోసం నిధులు ఇవ్వాలని కోరగా సీఎం వెంటనే ప్రతి జిల్లా ఎస్పీకి 1 కోటి చొప్పున ప్రకటించేశారు. ఆ నిధులు ఎస్పీలకు ఇచ్చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి నిర్ణయాన్ని సమావేశంలోనే తీసుకుని అక్కడే ఆదేశాలు జారీ చేయడం కనిపించింది. మరోవైపు సమయపాలన పాటిస్తూ షెడ్యూల్ ప్రకారమే 2 రోజుల సమావేశాలను నడిపించారు. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డుకు ఆయన్ను ఎంపిక చేసినట్లు ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్ల సదస్సులో వెల్లడించగానే మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు అంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో హర్షం వెల్లజేశారు. ఇక సీఎంకు ఈ అవార్డు ప్రకటించడం చాలా గర్వంగా ఉందని, ఆయనకు రాష్ట్ర ప్రజలందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నామని అచ్చెన్నా అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీఎంకు అభినందనలు తెలిపారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు శైలి స్ఫూర్తినిస్తుంది. రాష్ట్రాభివృద్ధి కోసం, నవతరం భవిష్యత్తు కోసం ఆయన అమలు చేస్తున్న పాలనా విధానాలు, పారిశ్రామిక అభివృద్ధికి చేపడుతున్న సంస్కరణలు ఖచ్చితంగా సత్ఫలితాలిస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్ర భూములను కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉత్తరాంధ్రలో భూమాఫియా ఆగడాలు గురించి పవన్ ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి, వేగంగా అభివృద్ధి జరుగుతోంది. దీంతో విశాఖ, విజయనగరం వంటి జిల్లాలో భూములకు భారీ ధరలు పెరిగాయి. ఇక్కడి భూములను చేజెక్కించుకోవాలని భూమాఫియా ప్రయత్నిస్తుందని ప్రజలు చెబుతున్నారు. గతంలో హైదరాబాదులో భూమాఫియా రెచ్చిపోయింది. అక్కడి ముఠాలు కొన్ని ఇప్పుడు విశాఖలో మకాం వేశాయి, భూ కబ్జాలకు ప్రయత్నిస్తున్నాయి. ఈ దశలోనే ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలి, భూమాఫియాపై ఉక్కుపాదం మోపాలి అని చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరినట్లు సమాచారం. 30 ఏళ్లు అధికారంలో ఉంటానని కలలు కన్నారు. 3 రాజధానులంటూ 3 ముక్కలాటలాడారు. విశాఖలో సముద్రానికి అభిముఖంగా ఋషికొండకు గుండు కొట్టించి మరీ 453 కోట్లతో రాజప్రసాదం నిర్మించుకున్నారు. అధికారం పోయేసరికి ఇప్పుడు తూచంటున్నారు. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన మాజీ సీఎం జగన్ మరోసారి జనం చెవులో పువ్వులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
దేశ విదేశీ పర్యాటకుల కోసమే ఋషికొండపై భవనాన్ని నిర్మించానని, రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి వారు బస చేయవచ్చునంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్యాలెస్ నిర్మాణానికి 453 కోట్లు ఖర్చు చేయగా కేవలం 240 కోట్లతోనే బ్రహ్మాండమైన రాజభవంతి కట్టానంటూ అబద్దాలు వల్లవేశారు. విజయవాడలో గురువారం లోక్ భవన్ ముందు విలేకరులతో మాట్లాడుతూ ఋషికొండకు కొత్త భాష్యం చెప్పారు. ఋషికొండపై ఏడాదికి 7 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్ ఉండేది. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేసి విశాఖలోనే నివాసముంటూ పాలన సాగించాలని భావించిన జగన్ తన కుటుంబం కోసం ఈ రిసార్ట్స్ ను కూలగొట్టించారు. కొండను 20 ఎకరాలకు పైగా తవ్వేసి అందులో 9.8 ఎకరాల విస్తీర్ణంలో ప్యాలెస్ కు డిజైన్ రూపొందించారు. 2.8 ఎకరాల్లో 3 భవనాలను జగన్ కుటుంబ సభ్యుల కోసం వేర్వేరుగా నిర్మించారు. మిగిలిన భవనాలన్నీ పెద్ద పెద్ద సమావేశ మందిరాలే. 4 బ్లాకులకు 453 కోట్లు ఖర్చు చేశారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణను వ్యతిరేకిస్తూ మాజీ సీఎం జగన్ మరోసారి బెదిరింపు ధోరణితో మాట్లాడారు. మెడికల్ కాలేజీలు దక్కించుకున్న కాంట్రాక్టర్లను జైల్లో పెడతానంటూ గతంలో హెచ్చరించిన జగన్ ఈసారి ఏకంగా ఆ కాలేజీల నిర్వాహకులను జైల్లో పెడతానంటూ బెదిరించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే జైల్లో ఉంటారని హెచ్చరించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల పత్రాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేయనున్న సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్నికల్లో పోటీ చేసిన వారితో జగన్ సమావేశమయ్యారు. గవర్నర్ను కలిశాక కోర్టు తలుపులు తడతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం పెద్ద స్కామ్ గా ఆరోపించారు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. 15,000 కోట్ల రూపాయల విలువైన భూములపై న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వనస్థలీపురం దగ్గర ఉన్న 102 ఎకరాల భూమి తెలంగాణ రాష్ట్ర పరిధిలోని అటవీ శాఖదే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాదాపు 20 ఏళ్లుగా ఈ భూమిపై వివాదం కొనసాగుతోంది. ఈ భూమిపై హక్కులు తమవేవని నిజాం, సాలార్జంగ్, మీరాలం వారసులం అంటూ కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. గతంలో పిటిషన్లు వేసిన 260 మందికి హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ తర్వాత ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. అది పూర్తిగా అటవీ భూమి అని, దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నాయని తేల్చి చెప్పింది. తీర్పు వెలువడిన 8 వారాల్లో ఆ 102 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్ గా నోటిఫై చేయాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. నోటిఫికేషన్ కాపీని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి పంపాలని ధర్మాసనం సూచించింది. దీంతో 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలో 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగితే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సహా 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పంచాయతీలు దక్కించుకుందని సీఎం రేవంత్ రెడ్డి సగర్వంగా తెలిపారు. ఇది ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజలు ఇచ్చిన విస్పష్టమైన తీర్పు అని ఆయన పేర్కొన్నారు. ఇవే ఫలితాలు 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని, 3/2 సీట్లతో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, సీతక్కలతో కలిసి ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. పార్టీని ఆశీర్వదించిన ప్రజలు, కష్టపడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. రాష్ట్రంలో 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా అందులో 7,527 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, 808 పంచాయతీల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెబల్స్ ను కలుపుకొని మొత్తం 8,335 పంచాయతీల్లో నెగ్గారని, అంటే 66% పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నేతలే గెలుచుకున్నారని వివరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు కూటమిగా పోటీ చేశాయని, అయినా ఆ 2 పార్టీలకు కలిపి వచ్చిన పంచాయతీలు 33% మాత్రమేనని సీఎం గుర్తు చేశారు. బీఆర్ఎస్ 3,511 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 710 చోట్ల గెలిచిందని, 2 పార్టీలకు కలిపి 4,221 స్థానాలు వచ్చాయని అన్నారు. భవిష్యత్తులో ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేయడానికి ఈ ఎన్నికలే పునాది అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు విజయబావుట ఎగురవేశారు. బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో జనరల్ స్థానాలను వారే గెలుచుకున్నారు. ఏకంగా 52.75% జనరల్ స్థానాలను దక్కించుకున్నారు. రాష్ట్రంలో 12,733 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా అందులో బీసీలకు 2,275 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం స్థానాలు కేటాయించారు.
అన్ని రిజర్వేషన్లు పోగా 5,190 స్థానాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. వీటిలో 2,738 స్థానాలు అంటే 52.75% సర్పంచ్ పదవులను బీసీలే గెలుచుకున్నారు. అటు బీసీలకు రిజర్వ్ అయిన 2,275 స్థానాలు వారికే అందాయి. మొత్తంగా బీసీలు 5,013 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం స్థానాలతో పోలిస్తే ఇది 39.5%. అయితే ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు సీట్లు రాలేని పరిస్థితి. ఇక్కడ మొత్తం 471 స్థానాలు ఉంటే బీసీలకు ఒక్కటి కూడా రిజర్వ్ కాలేదు. 9 జనరల్ స్థానాలు ఉండగా అందులో 3 సీట్లు బీసీలు గెలుచుకున్నారు. జిల్లాలోని మొత్తం పంచాయతీల్లో ఇది 0.63%. దీంతో ఈ జిల్లాను మినహాయించి చూస్తే మొత్తంగా 41.55% సర్పంచ్ స్థానాలను బీసీలే సాధించారు. ఏజెన్సీ ప్రాంతాలైన ఆసిఫాబాద్, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలన్నీ మినహాయించి చూస్తే మిగతా జిల్లాల్లో బీసీలు గెలిచిన స్థానాలు 45.25% కావడం గమనార్హం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తు కొనసాగిస్తుండగా తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసు దర్యాప్తును వేగవంతం చేయడానికి సీనియర్ పోలీసు అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాపింగ్ కేసు దర్యాప్తును 4 రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ కేసులో భిన్న కోణాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి ఒక్కో కీలక అంశానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించారు. దీంతో ట్యాపింగ్ కు సంబంధించి రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి, ఆదేశాలు ఇచ్చిన వారికి, ఆదేశాలు తీసుకుని అమలు చేసిన వారికి మధ్య సంబంధాన్ని తేల్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్డీఏ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ చేరుకున్నారు. సమీపంలోనే ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. గాంధీ భవన్ గేట్లకు బారికేడ్లను ఏర్పాటు చేసి కట్టడి చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. మోదీ, అమిత్ షా డౌన్ డౌన్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. గంటపాటు ఆందోళన కొనసాగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడుతూ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబంపై ఎన్డీఏ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమని, బీజేపీ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఈడీ వేసిన ఛార్జ్షీట్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేతలకు ఊరట దక్కలేదు. ఈ కేసులో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులు అద్దెపల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్ను విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో కొంతమంది నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. నకిలీ మద్యం కేసులో నిందితులకు రిమాండ్ ముగియడంతో జోగి రమేష్ సోదరులతో పాటు మరో 13 మందిని అధికారులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు వారికి ఈ నెల 31వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. మరోవైపు నెల్లూరు జైలు నుంచి విజయవాడ జైలుకు మార్చాలని జోగి బ్రదర్స్ మెమో దాఖలు చేశారు. దీంతో వారిని విజయవాడ జైలుకు మార్చాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. తనను బెదిరించారని సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడలోని మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. గత జులైలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు తనను బెదిరించి దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వంశీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. అక్రమ మైనింగ్, నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంపై వంశీపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. పోక్సో కేసులో ఆయన న్యాయస్థానానికి వచ్చారు. అత్యాచార బాధితురాలి పేరును మాధవ్ వెల్లడించారంటూ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు కావడంతో కోర్టు ఆదేశాల మేరకు కోర్టుకు వచ్చారు. రిలయన్స్ సంస్థ జియో తరహాలో మార్కెట్ను తలకిందులు చేసే మరో పెద్ద విప్లవానికి తెరతీయడానికి సిద్ధమవుతుంది. భవిష్యత్తు రోగాలను ముందే గుర్తించే 10,000 రూపాయల విలువైన వైద్య పరీక్షను ఏకంగా 1,000 రూపాయలకే ఇవ్వాలని యోచిస్తోంది. 4 ఏళ్ల కిందట 393 కోట్లతో కొనుగోలు చేసిన బెంగళూరు సంస్థ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ద్వారా ఈ డయాగ్నోస్టిక్ పరీక్షల రంగంలోకి ప్రవేశించాలని రిలయన్స్ యోచిస్తోంది. ఈ సంస్థ వైద్య పరీక్షలకు జీనోమిక్స్ సైన్స్ ను ఉపయోగిస్తుంది. ఇందులో రక్తం లేదా లాలాజాలం లేదా దేహం నుంచి తీసిన టిష్యూని శాంపిల్ గా వినియోగిస్తారు. ఇది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం సంతరించుకుంటున్న వైద్య పరీక్షల ప్రక్రియ.
రాబోయే వ్యాధులను ముందే గుర్తించడానికి జీనోమిక్ సైన్స్ ను వాడుతున్నారు. క్యాన్సర్ వచ్చిన వాళ్లకు అది ఏ స్థాయి వరకు దారితీయొచ్చో కూడా చెప్పే విధంగా ఈ సైన్స్ అభివృద్ధి చెందుతోంది. జీనోమిక్ సైన్స్ ద్వారా వ్యక్తులకు తగ్గట్లు చికిత్స ప్రణాళికను రూపొందించవచ్చు. వ్యక్తి జన్యువులు, క్రోమోజోమ్లు ఆధారంగా భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాలను రూపొందించవచ్చు. చౌక పరీక్షల ద్వారా సమాజం మీద తమదైన ముద్ర వేయాలని భావిస్తున్నామని రిలయన్స్ సీనియర్ అధికారి, స్ట్రాండ్ లైఫ్ సైన్స్ సంస్థ డైరెక్టర్ నీలేష్ మోదీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రం కొత్తగూడెంలో పర్యటించారు. ఈ క్రమంలో కవితకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎంజీ రోడ్లో జాగృతి జెండా ఆవిష్కరించిన కవిత బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. సింగరేణిని నిర్వీర్యం చేసి ప్రైవేటీకరించేందుకు పాలకులు కుట్రలు చేస్తున్నారని కవిత విమర్శించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని, స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిందన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డును నిర్వీర్యం చేస్తే, సింగరేణి భవన్ ముట్టడి చేస్తే నామమాత్రంగా నిర్వహించారన్నారు. అనంతరం బూడిదగడ్డ బస్తీలోని స్నేహలత, సంధ్యాలత అనాథాశ్రమాన్ని సందర్శించారు. అక్కడున్న వారికి స్వయంగా భోజనం వడ్డించారు. గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంపై రాజకీయ వివాదం రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. జనాభాకు అనుగుణంగా నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రిగా ఉన్న గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నూతన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సేతుబంధు పథకంలో 99 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జిని కూల్చివేసి నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులపై కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రోద్బలంతో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే నూతన బ్రిడ్జ్ నిర్మాణంతో షాపులు కోల్పోయే కొద్ది మంది కోర్టును ఆశ్రయించారు. వీరికి ప్రతిపక్ష పార్టీలు తోడు కావడంతో నిర్మాణ పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన 8వ వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన పోలీసు అధికారులకు బహుమతులు అందజేశారు. గత 3 రోజులుగా క్రీడోత్సవాలు ఎంతో సానుకూల వాతావరణంలో జరిగాయని తెలిపారు. తీవ్రమైన విధి ఒత్తిడి ఉన్నప్పటికీ పోలీసు అధికారులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. 3 కమిషనరేట్ పరిధిలో అనేక విధులున్నా క్రీడలకు సమయం కేటాయించడం వారి క్రమశిక్షణను సూచిస్తుందన్నారు. పోలీస్ విధి మానసికంగా, భావోద్వేగంగా ఒత్తిడిని కలిగించే వృత్తి అని, అలాంటి పరిస్థితుల్లో భావ నియంత్రణకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. క్రీడలు ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని, గెలుపును వినమ్రతతో, ఓటమిని క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని సూచించారు. పోలీసు అధికారులు వృత్తి నైపుణ్యంలో ముందుతో హైదరాబాద్ గుండ్లపోచంపల్లి డిఆర్ఎస్ఐఎస్ క్యాంపస్లో జరిగిన ఇంటర్నేషనల్ స్కూల్ 23వ వార్షిక క్రీడా పోటీల ముగింపు ఉత్సవాల్లో సైనా నెహ్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు విద్యాపరంగా మెరుగ్గా రాణిస్తారని, క్రీడలను ప్రోత్సహించడంలో పాఠశాలలు పెద్ద పాత్ర పోషించాలన్నారు. ఈ క్రమంలో స్కూల్ క్యాంపస్లో కొత్తగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. క్రీడా పోటీలలో పాల్గొని విజేతలైన విద్యార్థులకు ట్రోఫీలు, కప్, సర్టిఫికేట్లను అందజేశారు. పాఠశాల స్పోర్ట్స్ డే కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, ఇది విద్యార్థులకు వారి ప్రతిభ, పోటీ స్ఫూర్తి, ఐక్యతను ప్రదర్శించడానికి ఇచ్చే గొప్ప అవకాశమన్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ మాఫియా నెమ్మదిగా తన కోరలు చాచుతోంది. గతంలో కేవలం రవాణాకు మాత్రమే పరిమితమైన ఈ ముఠాలు ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలోనే తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఒక భారీ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు ఛేదించారు. నందికొట్కూరులో సాయిబాబాపేటలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలకు అతి సమీపంలోనే తమ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది. అత్యంత గోప్యంగా ఒక నివాస గృహంలోనే ఈ మత్తు దందా సాగుతుంది. పాఠశాల విద్యార్థులు తిరిగే ప్రాంతం కావడంతో ఎవరికీ అనుమానం రాదని నిందితులు ఈ స్థలాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన నార్కోటిక్ పోలీసులు ఆ భవనంపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున మత్తు పదార్థాలతో పాటు వాటిని తయారు చేసేందుకు ఉపయోగించే ప్రమాదకరమైన కెమికల్స్, అధునాతన యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 2 కేజీల అల్ఫ్రాజోలం విలువ 6 లక్షల రూపాయలు ఉంటుందని తెలుస్తుంది. మత్తు పదార్థాల తయారీకి ముడి సరుకును ఎక్కడి నుంచి తెచ్చారనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తరాదిని పొగమంచు కమ్మేస్తుంది. కొన్ని చోట్ల అడుగు దూరంలో ఏముందో కూడా కనిపించడం లేదు. దట్టమైన పొగమంచుకు తోడు వాయు కాలుష్యం అదుపు తప్పడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాహనాలతో పాటు కాలినడకన కూడా రోడ్లపైకి వెళ్లాలంటేనే ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని భయపడుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం నృత్యం చేస్తుంది. గురువారం చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 400 పాయింట్లకు పైన నమోదైంది. అత్యధికంగా జిల్లా సరిహద్దు ప్రాంతంలో 490 పాయింట్లు రికార్డైంది. పొగమంచు కారణంగా ఉత్తరాదిలో రోడ్డు రవాణాతో పాటు రైలు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో 16 రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ మొత్తాన్ని రెడ్ అలర్ట్ జోన్ గా ప్రకటించింది. రెడ్ అలర్ట్ జోన్ పరిధిలో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ తదితర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు పశ్చిమ మధ్యప్రదేశ్లో తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. కేరళ, తమిళనాడు, అండమాన్, నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నట్లు ఐఎండీ వెల్లడించింది. శీతల గాలుల ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం చలి గుప్పెట్లో చిక్కుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పక్షం రోజుల నుంచి కోహీర్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదు కావడంతో ఆ ప్రాంత ప్రజలు రోజూ చలితో ఇబ్బందులు పడుతున్నారు. కోహీర్లో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా మెదక్ జిల్లాలోని దామరంచలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సిద్దిపేట జిల్లాలోని పోతిరెడ్డిపేటలో 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఏటా రాష్ట్రంలోని కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఈసారి సంగారెడ్డి జిల్లాలోని కోహీర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అణు ఇంధన రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా శాంతి పేరుతో రూపొందించిన ఈ బిల్లుకు బుధవారం లోక్సభ ఆమోదం తెలుపగా గురువారం రాజ్యసభలో మూజువానీ ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై చర్చకు మంత్రి జితేందర్ సింగ్ సమాధానమిస్తూ ఇతర పునరుత్పాదక ఇంధన వనరులతో పోలిస్తే అణుశక్తి ద్వారా నిరంతరాయ విద్యుత్ సరఫరాకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. భద్రత విషయంలో ఆందోళన అక్కర్లేదన్నారు. రేడియేషన్ వల్ల ప్రజలకు హాని జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. 2047 నాటికి 100 గిగావాట్లు అణు విద్యుత్ ఉత్పత్తిని సాధించాల్సి ఉందని గుర్తు చేశారు. ప్రైవేటు భాగస్వాముల్ని అనుమతించడం వల్ల పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అధికార పక్షం చెబుతోంది. రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రైవేటు భాగస్వామ్యాన్ని విపక్ష ఎంపీలు తప్పుబట్టారు. దేశ సార్వభౌమత్వం, భద్రతపై దీనివల్ల ప్రభావం పడుతుందని తృణమూల్ ఎంపీ సాగరికా ఘోష్ ఆరోపించారు. ఈ బిల్లు చాలా ప్రమాదకరమని డీఎంకే ఎంపీ పి. విల్సన్ విమర్శించారు. ప్రైవేటుకు లాభాలు కట్టబెట్టడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుందన్నారు. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. పునరుత్పాదక ఇంధనం ఉండగా న్యూక్లియర్ పవర్ పై అంత ఆసక్తి దేనికని ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ప్రశ్నించారు. ఇదే భాజపా గతంలో భారత్, అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చైనా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాల్లో అణు ఇంధన రంగం ప్రభుత్వం చేతిలోనే ఉందని, అమెరికాలో మాత్రమే 80% మేర ప్రైవేటు భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. అమెరికా మోడల్ మనలాంటి దేశాలకు ఏమాత్రం సరికాదన్నారు. ఈ బిల్లును జేపీసీకి పంపించాలని బీజేడీ ఎంపీ ముజ్బుల్లా ఖాన్ డిమాండ్ చేశారు. అమెరికా సుంకాల బాధ తప్పేలా, మన దేశ సరుకులకు సరికొత్త మార్కెట్ను సమకూర్చుకునేలా భారత్ మరో ముందడుగు వేసింది. గల్ఫ్లో కీలక దేశమైన ఒమన్తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఒమన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సమక్షంలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, కయీష్ బిన్ మహ్మద్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరో స్థాయికి చేరుకున్నాయని, ఇదొక సువర్ణ అధ్యాయమని మోదీ, సుల్తాన్ పేర్కొన్నారు. ఇటీవల 3 దేశాల పర్యటన చేపట్టిన ప్రధాని మోదీ బుధవారమే ఒమన్లోని మస్కట్ నగరానికి చేరుకున్నారు. రాజభవనం అల్ బర్కా ప్యాలెస్ లో సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ తో సమావేశమయ్యారు. భారత్, ఒమన్ మధ్య ద్వైపాక్షిక బంధం మొదలై 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని
భారత్లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సుదీర్ఘ పర్యటనకు నేటితో తెరపడనుంది. ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 2-0తో సఫారీలు టెస్ట్ సిరీస్ ను, 2-1తో భారత్ వన్డే సిరీస్ ను ఇప్పటికే గెలిచి ఉంది. ఇక తాజా 5 టీ20ల సిరీస్ లో టీమిండియా ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. 4వ టీ20 పొగమంచు కారణంగా రద్దు కావడంతో ఫలితం తేలలేదు. దీంతో నేటి చివరి మ్యాచ్ లో భారత్ గెలిస్తే వరుసగా మరో సిరీస్ ను దక్కించుకున్నట్లవుతుంది. అటు పర్యాటక జట్టుకు మాత్రం సిరీస్ ను గెలిచే అవకాశం లేదు. కాకపోతే చక్కటి విజయంతో సిరీస్ ను సమం చేసి టూర్ను సంతృప్తికరంగా ముగించాలనుకుంటోంది. నెట్స్ లో గాయపడిన వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ 4వ టీ20కి అందుబాటులో ఉండడని ముందే ప్రకటించారు. అయితే ఆ మ్యాచ్ రద్దు కాగా తను జట్టుతో పాటే అహ్మదాబాద్కు చేరడం చర్చనీయాంశమైంది. కానీ ఆఖరి టీ20లో అతను ఆడే విషయమై స్పష్టత లేదు. సంజు శాంసన్ ను బెంచ్కే పరిమితం చేస్తూ విఫలమవుతున్న గిల్ ను ప్రతి మ్యాచ్లో ఆడిస్తుండడంపై ఇప్పటికే అభిమానులు, విశ్లేషకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో శాంసన్ ను ఓపెనర్ గా బరిలోకి దించే అవకాశం లేకపోలేదు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ లేమి కొనసాగుతూనే ఉంది. సారథిగా జట్టును విజయపదంలో నడిపిస్తున్న వ్యక్తిగత ఆట తీరు మాత్రం విమర్శల పాలవుతోంది. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంది. ఇక పేసర్ బూమ్రా జట్టులో చేరడం సానుకూలాంశం కానుంది. మరో పేసర్ హర్షిత్ ను కొనసాగిస్తారా లేక స్పిన్నర్ సుందర్ ను ఆడిస్తారా వేచి చూడాల్సిందే.